హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 7th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే చాప్టర్లో ఫిగర్ ఇట్ అవుట్ 1.5లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ వన్, యూజింగ్ ఆల్ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 ఎగ్జాక్ట్లీ వన్స్. ది ఫస్ట్ డిజిట్ కెనాట్ బి జీరో. ఫస్ట్ డిజిట్ మాత్రం జీరో అవ్వకూడదంట. 0 to 9 ఉన్న డిజిట్స్ని ఎగ్జాక్ట్లీ వన్స్ యూజ్ చేస్తూ క్రియేట్ 10 డిజిట్ నంబర్, ఒక 10 డిజిట్ నెంబర్ని క్రియేట్ చేయాలి. ఆ నెంబర్ ఎలా ఉండాలి అంటే లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 అయి ఉండాలి. రెండవది స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో 2 నెంబర్స్ని 10 డిజిట్ నెంబర్స్ని క్రియేట్ చేయాలి. 0 to 9 డిజిట్స్ని ఓన్లీ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 0 అయ్యి ఉండకూడదు. లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5ని క్రియేట్ చేయాలి. అలాగే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ని కూడా క్రియేట్ చేయాలి. లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు. 5 మల్టిపుల్ అవ్వాలి అంటే యూనిట్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉండాలి. అలాగే లార్జెస్ట్ అన్నాడు కాబట్టి మనం ఇచ్చి ఉన్న 0 to 9 నెంబర్స్ని డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే 9, 8, 7 అలా రాసుకుంటూ వెళ్ళాలి. టు ఫార్మ్ ది లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5, ది లాస్ట్ డిజిట్ మస్ట్ బి 0 or 5. 0 or 5. అలాగే మనకి లార్జెస్ట్ అన్నారు కాబట్టి బిగ్గెస్ట్ డిజిట్ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ విత్ బిగ్గెస్ట్ డిజిట్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. సో ది లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 ఈజ్ బిగ్గెస్ట్ నెంబర్లో స్టార్ట్ చేయాలి. ఉన్న డిజిట్స్లో 0 to 9 డిజిట్స్లో అన్నిటికంటే బిగ్గెస్ట్ 9, దాని తర్వాత కొంచెం స్మాల్ 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మొత్తం 10 డిజిట్స్ అయ్యాయి. వన్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో డివైడ్ అవుతుంది. అంటే 5 మల్టిపుల్ అవుతుంది అనమాట. సో లార్జెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5 ఈజ్, ఇందులోనే సెకండ్ది స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అంటే యూనిట్స్ డిజిట్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్ ఏమున్నా కానీ అది ఈవెన్ నెంబర్ అవుతుంది. స్మాలెస్ట్ అవ్వాలి కాబట్టి మనం నెంబర్స్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. టు ఫార్మ్ ది స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అంటే ది లాస్ట్ డిజిట్స్ మస్ట్ బి, లేదా ది యూనిట్ డిజిట్ మస్ట్ బి 0, 2, 4, 6 or 8. ఇందులో ఏ డిజిట్ ఉన్నది ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే స్మాలెస్ట్ అన్నారు కాబట్టి అండ్ ది డిజిట్ స్టార్టింగ్ విత్ 10 అండ్ ది డిజిట్ షుడ్ బి రిటెన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ది ఈవెన్ నెంబర్ ఈజ్, అందులోనూ స్మాలెస్ట్ 10 డిజిట్స్ని యూజ్ చేయాలి. ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్, అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబర్ 0 to 9లో 0 అవుతుంది. అయితే 0తో స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి 1తో స్టార్ట్ చేసి నెక్స్ట్ 0 పెట్టుకుందాం. ఇక తర్వాత నెంబర్స్ వరుసగా 2, 3, 4, 5, 6, 7, 8, 9. అయితే 9 లాస్ట్లో రాస్తే కనుక అది ఈవెన్ నెంబర్ అవ్వదు. కాబట్టి 9 ముందు రాసేసి 8 తర్వాత రాసినట్లయితే యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ అవుతుంది. 10 డిజిట్స్ని యూజ్ చేస్తూ మనం రాయగలిగేటువంటి స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ది నంబర్ 10,30,285 ఇన్ వర్డ్స్ ఈజ్. ఈ నెంబర్ని మనం ఇండియన్ సిస్టంలో వర్డ్స్లో రాసినట్లయితే 10,30,285. ఈ మొత్తం లెటర్స్ అన్నీ యాడ్ చేసినట్లయితే అంటే కౌంట్ చేసినట్లయితే 43 లెటర్స్ ఉంటాయంట. గివ్ ఏ 7 డిజిట్ నంబర్ నేమ్ విచ్ హ్యాస్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లెటర్స్. ఇవి మొత్తం 7 డిజిట్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక 7 డిజిట్ నెంబర్ రాయాలి. ఆ నెంబర్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లెటర్స్ వచ్చేటట్లుగా ఆ 7 డిజిట్ నెంబర్స్ని రాయాలి. సో మనకున్న డిజిట్స్ని లెటర్స్లో రాస్తే ఎన్ని లెటర్స్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ 1, ONE 1 మొత్తం 3 లెటర్స్ వచ్చాయి. 2 ఇవి కూడా 3 లెటర్స్. 3 మొత్తం 5 లెటర్స్ వచ్చాయి. 4 లెటర్స్. 5 4 లెటర్స్. 6 3 లెటర్స్. 7 5 లెటర్స్. 8 ఇది కూడా 5 లెటర్స్. 9 4 లెటర్స్.
సో ఇక 10 అంటే మళ్ళీ 1 0 అని రాస్తాం కదా, దాన్ని 10 అంటే 3 లెటర్స్. 11 12 13 ఇవన్నీ కూడా మనకి డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి డిజిట్స్లో ఇవన్నమాట. సో మ్యాక్సిమం నెంబర్ ఎక్కడ వచ్చిందో చూడండి, 3లో వచ్చింది 5 లెటర్స్, 7లో కూడా వచ్చింది 5 లెటర్స్, 8లో కూడా వచ్చింది 5 లెటర్స్. అయితే ఇక్కడ మనం అన్ని 5s కనుక తీసుకున్నట్లయితే అంటే మొత్తం 5s, మొత్తం 3s కనుక తీసుకున్నట్లయితే 7 33,33,333 అవుతుంది. 30 అంటే మళ్ళా THIRTY 30. 1 2 3 4 5 6 లెటర్సే వచ్చాయి. అలాగే ఇక్కడ 70 అన్నప్పుడు SEVENTY 70 అన్నప్పుడు 7 లెటర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి 33 అన్నాము, అదే 7s కనుక రాసినట్లయితే అన్నీ 77 అంటాము. 77,77,777. 70 అన్నప్పుడు నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. 1 2 3 4 5 6 7 లెటర్స్ వస్తున్నాయి. అలాగే 80 అన్నప్పుడు EIGHT జస్ట్ Y యాడ్ చేస్తాం, అంటే 6 లెటర్సే వస్తున్నాయి. ఇక్కడ కూడా 6 లెటర్సే వస్తున్నాయి 30 అన్నప్పుడు. కాబట్టి ఎక్కువ లెటర్స్ రావాలి అంటే మనం 7 డిజిట్ నెంబర్స్లో అన్ని 7s తీసుకోవాలి. రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 77,77,777. ఇక్కడ మనం రాద్దాం ఒకసారి. 77 lakhs 77,700 and 77. సో ఇదే మనం 5 లెటర్స్ వచ్చిన 30నో 80నో తీసుకున్నట్లయితే ఇక్కడ THIRTY అంటే మొత్తం 6 లెటర్సే వస్తాయి. ఇక్కడ ఒక 6, ఇక్కడ ఒక 6. 70 చూడండి మనం ఎన్నిసార్లు యూజ్ చేసాము, 3 టైమ్స్ యూజ్ చేసాము. కాబట్టి మనం 30ని అంటే 3ని కానీ అలానే 8ని కానీ తీసుకున్నట్లయితే ఇంకా తక్కువ నెంబర్ ఆఫ్ లెటర్స్ వస్తాయి అన్నమాట. సో మనకు కావాల్సిన నెంబర్ ఇది. దీనిలో మొత్తం 61 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ఏ 9-digit నెంబర్ వేర్ ఎక్స్చేంజింగ్ ఎనీ 2 digits రిజల్ట్స్ ఇన్ ఏ బిగ్గర్ నెంబర్. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఎగ్జిస్ట్. ఫస్ట్ ఒక 9-digit నెంబర్ని తీసుకోవాలి. ఆ నెంబర్లో ఏవైనా 2 digitsని కనుక ఎక్స్చేంజ్ చేస్తే వచ్చే నెంబర్ అనేది ఫస్ట్ రాసిన 9-digit నెంబర్ కంటే పెద్దదై ఉండాలి. అటువంటి నెంబర్స్ ఎన్ని వస్తాయి అని అడుగుతున్నారు. సో 9-digit నెంబర్ని, ఆ 9-digit నెంబర్లో 2 నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేస్తే బిగ్ నెంబర్ రావాలి అంటే మనం ఫస్ట్ రాసేటప్పుడే ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయ్యేటట్లుగా రాసుకోవాలి నెంబర్ని. ది డిజిట్స్ మస్ట్ బి ఇంక్రీజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ది నెంబర్ ఈజ్ 1 2 3 4 5 6 7 8 9. 9-digit నెంబరు. ఇప్పుడు ఇందులో ఈ 2 digitsని మనం ఎక్స్చేంజ్ చేద్దాం. అంటే 9 ప్లేస్లో 1ని, 1 ప్లేస్లో 9ని కనుక ఎక్స్చేంజ్ చేసినట్లయితే 9 2 3 4 5 6 7 8 1. ఇది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి మాత్రమే ఎక్స్చేంజ్ చేయాలి 2 నెంబర్స్ని. ఫస్ట్ రాసిన నెంబర్ కంటే అది బిగ్ నెంబర్ అయి ఉండాలి. ఇటువంటి నెంబర్స్ ఎన్ని వస్తాయి అంటే ఇంక ఇటువంటి నెంబర్స్ ఇది ఒక్కటే అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, స్ట్రైక్ అవుట్ 10 digits ఫ్రమ్ ది నెంబర్ 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఈ నెంబర్లో నుంచి ఒక 10 నెంబర్స్ని కొట్టేయాలంట. సో దట్ ది రిమైనింగ్ నెంబర్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. 10 నెంబర్స్ కొట్టేసిన తర్వాత వచ్చే అంకె వీలైనంత పెద్ద నెంబర్ ఉండేటట్లుగా ఆ 10 నెంబర్స్ని మళ్ళీ స్ట్రైక్ చేయాలి. గివెన్ నెంబర్ ఈజ్, ముందు మనం గివెన్ నెంబర్ రాసుకుందాం. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5
1 2 3 4 5. ఇందులో 10 డిజిట్స్ని కొట్టేయాలి. స్ట్రైక్ చేస్తే 10 నెంబర్స్ని కొట్టేసిన తర్వాత మిగిలిన నెంబరు వీలైనంత పెద్దదిగా ఉండేటట్లుగా మనం ఆ 10 నెంబర్స్ని క్యాన్సిల్ చేయాలి. చూడండి, మనం లెఫ్ట్ నుంచి క్యాన్సిల్ చేద్దాము. 1 చిన్న నెంబరే కాబట్టి 1 క్యాన్సిల్ చేయొచ్చు. 2 3 4 కూడా క్యాన్సిల్ చేస్తే ఆ నెంబర్ 5తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 1 2 3 4 మొత్తం ఇప్పటికి 8 క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ ఇది 9 10 ఇవి క్యాన్సిల్ చేసిన తర్వాత రిమైనింగ్ నెంబర్ రాసినట్లయితే ఇక్కడ ఒక 5 మిగిలింది, ఇక్కడ ఒక 5, అలానే ఇక్కడ 3 4 5, నెక్స్ట్ 1 2 3 4 5. 10 నెంబర్స్ని స్ట్రైక్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్స్ నుంచి మనం రాయగలిగినటువంటి అతిపెద్ద నెంబర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ది వర్డ్స్ 0 and 1 షేర్ లెటర్స్ ఈ అండ్ ఓ. 0 అనే స్పెల్లింగ్లో 1 అనే స్పెల్లింగ్లో కామన్గా ఉన్న లెటర్స్ ఈ ఉంది రెండిట్లోనూ, ఓ కూడా ఉంది. సో ఈ రెండు స్పెల్లింగ్స్ కూడా ఈ ఓ అనే లెటర్స్ని షేర్ చేసుకుంటున్నాయి. ది వర్డ్ 1 and 2 షేర్ ఏ లెటర్ ఓ. 1 అనే స్పెల్లింగ్లో 2 అనే స్పెల్లింగ్లో కామన్గా ఉన్న లెటర్ ఓ. అండ్ ది వర్డ్స్ 2 and 3 ఆల్సో షేర్ ఏ లెటర్ టీ. టీ అనే లెటర్ ఉంది. 2 3లో రెండిట్లో కూడా టీ అనే లెటర్ కామన్గా ఉంది. హౌ ఫార్ డూ యూ హ్యావ్ టు కౌంట్ టు ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ విచ్ డు నాట్ షేర్ అన్ ఇంగ్లీష్ లెటర్ ఇన్ కామన్. సో 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే పక్కపక్కనే ఉండే నెంబర్స్ అయి ఉండాలి. కామన్గా ఏ లెటరు షేర్ చేసుకొని ఆ 2 నెంబర్స్ ఏంటో రాయమంటున్నారు. సో ఫస్ట్ మనం స్పెల్లింగ్స్ రాసి అందులో కామన్గా ఉండే లెటర్స్ ఏంటో చూద్దాము. 0 ఫస్ట్ 0తో స్టార్ట్ చేద్దాం. 0 1 రెండిట్లోనూ కామన్గా ఈ ఓ ఉన్నాయి, కామన్గా ఈ ఓ. నెక్స్ట్ 1 2 ఈ రెండిట్లో కామన్గా ఓ అనే లెటర్ ఉంది, కామన్ లెటర్స్. నెక్స్ట్ 2 3 ఈ రెండిట్లోనూ టీ అనే లెటరు రెండిట్లో కామన్గా ఉంది. నెక్స్ట్ 3 4 ఈ రెండిట్లోనూ ఆర్ అనే లెటర్ కామన్గా ఉంది. నెక్స్ట్ 4 5 ఎఫ్ కామన్గా ఉంది రెండింట్లోనూ. నెక్స్ట్ 6 5 6 ఈ రెండిట్లోనూ ఐ కామన్గా ఉంది, ఐ. నెక్స్ట్ 6 7 ఈ రెండిట్లోనూ ఎస్ కామన్గా ఉంది. నెక్స్ట్ 7 8 రెండింటిలోనూ ఈ అనే లెటర్ కామన్గా ఉంది. నెక్స్ట్ 8 EIGHT 8 NINE 9 రెండింటిలోనూ ఐ కామన్గా ఉంది, ఈ కూడా కామన్గా ఉంది. సో ఇక్కడ ఈ అనే లెటర్ కామన్గా ఉంది, ఇక్కడ ఈ రెండు కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ 9 10 EN రెండు కూడా కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ 10 11 ఇక్కడ ఈఎన్ కామన్గా ఉన్నాయి. సో 11 12 ఇక్కడ కూడా ఈఎల్ కామన్గా ఉన్నాయి. వి కూడా కామన్గా ఉంది. నెక్స్ట్ 12 13 ఇవి చూసినట్లయితే 12కి 13కి టీ కామన్ వస్తుంది, 13కి 14కి టీఈఎన్ అని వస్తాయి అన్నిటికీ. సో ఇక మనం ఎన్ని రాసినప్పటికీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో కామన్గా ఇంగ్లీష్ లెటర్ లేని నెంబర్స్ అనేవి ఏవి లేవన్నమాట. దేర్ ఆర్ నో కాన్సిక్యూటివ్ నెంబర్స్ దట్ డు నాట్ షేర్ ఏ లెటర్ కామన్. కామన్గా ఏ లెటరు షేర్ చేసుకోనటువంటి 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమీ లేవు. నెక్స్ట్ 6th ప్రాబ్లం. సపోజ్ యూ రైట్ డౌన్ ఆల్ ది నెంబర్స్ 1 2 3 4 and so on 9 11 12. ది 10th digit you write is 1 and the 11th digit is 0. సో మనం డిజిట్స్ని కౌంట్ చేసుకోవాలి. 9 తర్వాత 10 నెంబర్లో 1ని 10th డిజిట్ గాను, 0ని 11th డిజిట్ గాను, అలానే 11లో ఈ 1ని 12th డిజిట్ గాను, దీన్ని 13th డిజిట్ గాను ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఏ పార్ట్ ఆఫ్ ది నెంబర్ 10 అంటే 10లో 1ను ఒక డిజిట్ గాను, 0ను ఒక డిజిట్ గాను కౌంట్ చేసుకోవాలి. అలా చేసినట్లయితే వాట్ వుడ్ ది 1000th డిజిట్ బి. 1000th డిజిట్ ఏమవుతుంది? ఏ నెంబర్ 1000th డిజిట్ అవుతుంది? ఎట్ విచ్ నెంబర్ వుడ్ ఇట్ అక్కర్. ఏ నెంబర్లో ఆ 1000th డిజిట్ వస్తుందో కనుక్కోవాలి. అలాగే వాట్ నెంబర్ వుడ్ కంటైన్ ది మిలియన్త్ డిజిట్. అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మిలియన్త్ డిజిట్ ఏదవుతుంది? నెక్స్ట్ వెన్ వుడ్ వీ హ్యావ్ రిటర్న్ ది డిజిట్ 5 ఫర్ ది 5000th టైం. 5ని 5000th టైము ఏ డిజిట్లో ఏ నెంబర్లో రాస్తాము?
సో ఫస్ట్ మనం డిజిట్స్ని ఎలా కౌంట్ చేయాలో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9. ఈ 10th డిజిట్లో 1 10th డిజిట్, 0 11th డిజిట్ అవుతుంది. నెక్స్ట్ 11లో ఇది 12th, ఇది 13th, నెక్స్ట్ 14 15 ఇలా కౌంట్ చేసుకోవాలంటే ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు 1000th డిజిట్ ఏ డిజిట్ అవుతుంది, అలాగే ఏ నెంబర్లో ఈ 1000 డిజిట్ వస్తుంది అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఎన్ని నంబర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేద్దాం. నంబర్స్, నెక్స్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్. 1 డిజిట్ నెంబర్స్ 9 ఉన్నాయి మనకి. 1 to 9 మొత్తం 9 డిజిట్స్. నెక్స్ట్ 2 డిజిట్ నంబర్స్ 10 నుంచి 99 వరకు ఉన్నాయి. అంటే 2 డిజిట్ నంబర్స్ మొత్తం 90 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేస్తే మొత్తం ఇవి 180 డిజిట్స్ అవుతాయి. నెక్స్ట్ 3rd డిజిట్ 3 డిజిట్ నంబర్స్ 100 నుంచి 999 వరకు ఉంటాయి. అంటే ఈ 3 డిజిట్ నంబర్స్ మొత్తం 900 ఉంటాయి. 3 డిజిట్ నెంబర్స్ కాబట్టి 3తో మల్టిప్లికేషన్ చేస్తే 2700 వస్తుంది. మనకు కావాల్సింది 1000 డిజిటే కాబట్టి 2700 డిజిట్స్ అవసరం లేదు, 1000 డిజిట్ మాత్రమే కావాలి. కాబట్టి ఆ 1000 డిజిట్ అనేది 3 డిజిట్ నెంబర్ అయి ఉంటుందన్నమాట. సో ది 1000th digit will lie in 3 digit numbers range. 3 digit నంబర్స్లోనే ఆ 1000 డిజిట్ అనేది వస్తుంది. సో మనం ఈ రెండు మాత్రమే తీసుకుందాం. 1 డిజిట్ నెంబర్స్, 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో తీసుకుందాం. ఫస్ట్ రిమైనింగ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది 1000 డిజిట్. దీంట్లో నుంచి 1 డిజిట్ నెంబర్స్, 2 డిజిట్ నెంబర్స్ మొత్తం 189. ఈ 189 తీసేస్తే ఇంకా మనకి 811 డిజిట్స్ కావాలి. ఈ 811 డిజిట్స్ కూడా 3 డిజిట్ నెంబర్సే కాబట్టి 3తో డివైడ్ చేద్దాం. నంబర్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్ మొత్తం 811 డిజిట్స్ కావాలి ఇంకా మనకి. అందులో అవన్నీ 3 డిజిట్ నెంబర్సే కాబట్టి నంబర్ ఆఫ్ 3 డిజిట్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 811ని 3తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 811ని 3తో డివైడ్ చేద్దాం. 3 2s are 6, 2 1 వస్తుంది. 3 7s 21, 0 1 దించుకుంటే 3 0 0 1 వస్తుంది మళ్ళా. సో 270 3 డిజిట్స్ వస్తాయి, 1 రిమైండర్ ఉంది. 270 విత్ 1 రిమైండర్, విత్ రిమైండర్ 1. అంటే 3 డిజిట్ నెంబర్స్ మొత్తం 270 తర్వాత వస్తుందన్నమాట. అది ది 270th 3 డిజిట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఆల్రెడీ అప్ టు 99 వరకు తీసుకున్నాం. చూడండి 189 డిజిట్స్ పోను కదా 811 వచ్చింది. 189 డిజిట్స్ అంటే అప్ టు 2 డిజిట్స్ వరకు మనం కౌంట్ చేసాం కాబట్టి 99 తరువాత 270 డిజిట్స్ అన్నమాట. సో యాడ్ చేసినట్లయితే ఇది ఒకటి వస్తే 100 అవుతుంది, ఇది 269 అవుతుంది. అంటే మొత్తం 369. అలాగే ఒకటి రిమైండర్ ఉంది కదా. నెక్స్ట్ 369 తరువాత వచ్చే నెంబరే 1000th డిజిట్ అనమాట. ఒకసారి కౌంట్ చేద్దాం. అప్ టు 99 వరకు ఎన్ని వచ్చాయి మనకి? 189 వచ్చాయి. అలాగే ఈ 270 డిజిట్స్ ఏంటి? 3 డిజిట్స్ కాబట్టి 270 ఇంటూ 3 వేసినట్లయితే మనకి 810 వస్తుంది. సో మొత్తం 999 డిజిట్స్ వచ్చేసాయి 369 వరకు కూడా. సో ది నెక్స్ట్ నెంబర్ ఈజ్ 370. సో దీనికంటే ముందు మనం ఎన్ని డిజిట్స్ వచ్చాయో రాసుకుందాం. వీ హ్యావ్ యూజ్డ్ 999 డిజిట్స్ అప్ టు 369. సో 369 వరకు మనం 999 డిజిట్స్ యూజ్ చేసాము. నెక్స్ట్ 1000 డిజిట్ ఏమవుతుంది అంటే ది నెక్స్ట్ నెంబర్ ఈజ్ 370. సో 370లో ఫస్ట్ డిజిటే 1000th డిజిట్ అనమాట. ది 1000th డిజిట్ ఈజ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ 370. సో therefore 1000th digit is
3, 1000th డిజిట్ 3, అలానే అది 370 అనే నెంబర్లో రాసుకున్నాం. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక క్వశ్చన్, బి క్వశ్చన్. వాట్ నెంబర్ వుడ్ కంటైన్ ది మిలియన్త్ డిజిట్? ఇందాక 1000th డిజిట్ కదా, ఇక్కడ మిలియన్త్ డిజిట్లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. సేమ్ ప్రాసెస్ అదే. ఫస్ట్ 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. నెంబర్ ఆఫ్ డిజిట్స్ టోటల్ 1 to 9 మొత్తం 1 డిజిట్సే కాబట్టి మొత్తం 9 డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్ 10 నుంచి 99 వరకు, ఇవి 90 డిజిట్స్ ఉంటాయి. మొత్తం ఒక్కొక్క దాంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం డిజిట్స్ 180. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్స్ 100 నుంచి స్టార్ట్ అవుతాయి, 999 వరకు, మొత్తం ఇవి 900 డిజిట్స్ ఉంటాయి. 900 నెంబర్స్, 900 ఇంటూ ఒక్కొక్క నెంబర్లో 3 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 3తో మల్టిప్లికేషన్ చేస్తే 2700 అవుతుంది. నెక్స్ట్ 4 డిజిట్ నెంబర్స్ 1000 నుంచి 9999, ఇవి మొత్తం 9000 డిజిట్స్ ఉంటాయి. ఈ 9000 నంబర్స్ ఉంటాయి. 9000 నంబర్స్లో 4 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 4తో మల్టిప్లికేషన్ చేస్తే 9 4 జా 36, 3 zeros అంటే 36,000 అన్నమాట. ఇవి 36,000 డిజిట్స్ ఉంటాయి మొత్తం. నెక్స్ట్ 4 డిజిట్స్ తర్వాత 5 డిజిట్స్ 10,000 నుంచి 99,999, ఇవన్నీ కూడా 5 డిజిట్స్, ఇవి 90,000 ఉంటాయి. 90,000 నెంబర్స్ అన్ని 5 డిజిట్స్ కాబట్టి 5తో మల్టిప్లికేషన్ చేయాలి. 9 5s 45, 4 zeros, సో 4,50,000 అన్నమాట. ఇవి 4,50,000 డిజిట్స్ ఉంటాయి మొత్తం. మనకి 1 మిలియన్ అంటే 10 lakhs అన్నమాట. సో 4,50,000 ఇంతవరకు వచ్చేసింది. నెక్స్ట్ మనం 6 డిజిట్స్ చూద్దాము. అంటే 1 lakh నుంచి 99,99,999, ఇవి మొత్తం 9 lakhs ఉంటాయి. ఇంటూ 6 డిజిట్స్ కాబట్టి 6తో మల్టిప్లికేషన్ చేస్తే 9 6 జా 54, మొత్తం 5 zeros అంటే ఇవి 54 lakhs అనమాట. మనకి 54 lakhs అవసరం లేదు. 1 మిలియన్ అంటే 10 lakhsే కాబట్టి ఈ రేంజ్ అవసరం లేదు. సో మనకి 4,50,000 తర్వాత ఇంకొక 5,50,000 డిజిట్స్ అయితే సరిపోతుంది. కాబట్టి మనకు కావాల్సిన డిజిట్ అనేది 6 డిజిట్స్లో ఉంటుందన్నమాట. ఇంతవరకు 5 డిజిట్స్ వరకు 4,50,000 డిజిట్సే కదా వచ్చింది. సో 1 lakh నుంచి 99,999 ఈ మధ్యలో ఉంటుంది. అంటే మనకు కావాల్సిన 1 millionth డిజిట్ 6 డిజిట్ నెంబర్ అయి ఉంటుందన్నమాట. ది మిలియన్ డిజిట్ విల్ లై ఇన్ ది 6 digit నంబర్. సో ఇంకా ఎన్ని డిజిట్స్ కావాలో కౌంట్ చేద్దాం. రిమైనింగ్ డిజిట్స్ మనకు కావాల్సింది మిలియన్ డిజిట్ అంటే 10 lakhs. దీంట్లో నుంచి ఇక్కడ వరకు సరిపోద్ది మనకి. సో ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 9 8 7 + 1 8 4,88,889 వస్తుంది. 4,88,889 మైనస్ చేసినట్లయితే 5,11,111. సో ఇన్ని డిజిట్స్ కావాలి ఇంకా మనకి. ఇవన్నీ కూడా 6 digit నెంబర్స్. సో నంబర్ ఆఫ్ 6 digit నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 6 digit నెంబర్స్ కాబట్టి ఈ 5,11,111ని 6తో డివైడ్ చేయాలి. సో డివిజన్ ఇక్కడ చేద్దాం. 6 8 జా 48, 3 మిగులుతుంది. 1 దించుకుంటే 6 5s 30, 1 మరలా ఇంకో 1 దించుకుంటే 6 1 జా 6 5, మరలా ఇంకో 1 దించుకుంటే 6 8 జా 48, 3 వస్తుంది. నెక్స్ట్ ఇంకో 1 దించుకుంటే 6 5s 30, 1 రిమైండర్. సో మనకి 85,185 విత్ రిమైండర్ 1, ఒకటి మిగిలిపోయింది.
సో మనం ఈ డిజిట్ కనుక్కోవాలన్నమాట, 6th డిజిట్ నంబరు. ది 85,185th 6th డిజిట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ 5 డిజిట్ నెంబర్స్ మనం ఇక్కడ 99,990 వరకు కౌంట్ చేసాం ఈ డిజిట్స్ అన్నీ కూడా. కాబట్టి ఇంతవరకు రాసి దీని తరువాత 85,185 6th డిజిట్ నెంబర్స్ని కౌంట్ చేయాలి. సో ఇక్కడ దీనికి ఒకటి యాడ్ చేస్తే 1 lakh అవుతుంది. 1 lakh ఇక్కడ ఒకటి తీసేసాం కాబట్టి 85,184 అవుతుంది. ఈ నెంబర్ వరకు మనకి డిజిట్స్ 9,99,999 వరకు వస్తాయి. ఎలాగో ఒకసారి చూద్దాము. సో ఇవన్నీ 6 డిజిట్ నెంబర్స్ కదా, కాబట్టి మనకి ఇంతవరకు 5,85,185 6 డిజిట్ నెంబర్స్ అంటే 5,11,110 డిజిట్స్ వస్తాయి. అంతకుముందు మనం ఈ 99,999 వరకు ఇన్ని డిజిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 488,889 99999 9,99,999 ఈ డిజిట్ వరకు అన్నమాట. సో దీని నెక్స్ట్ డిజిట్ 1 millionth డిజిట్ అవుతుంది. సో ది నెక్స్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఒకటి యాడ్ చేయాలి. ఒకటి యాడ్ చేస్తే 1,85,185. సో ది millionth digit is the first digit of 1,85,185. సో ఫస్ట్ డిజిట్ ఏంటి? 1. therefore millionth digit is 1. Next, C problem. When would we have written the digit 5 for the 5,000th time? 5,000 times 5ని ఏ డిజిట్ వరకు రాస్తాము, ఏ డిజిట్లో రాస్తాము అనేది కనుక్కోవాలి. ఫస్ట్ మనం 1 to 105 ఎన్నిసార్లు ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 5, 15, 25, 35, 45 అండ్ సో ఆన్ 95. ఇది 100 వరకు. 100 వరకు వన్స్ ప్లేస్లో ఉన్న 5s ఇవి. వన్స్ ప్లేస్లోనే ఉన్నాయి చూడండి. 55లో కూడా మనం వన్స్ ప్లేస్లో ఉన్న 5ను మాత్రమే కౌంట్ చేసాం, ఇది కౌంట్ చేయలేదు. నెక్స్ట్ 10th ప్లేస్లో ఉన్న 5 చూద్దాం. 50, 51, 52, 53, 54, 55 అప్ టు 59. ఇంతవరకు మనం 10th డిజిట్లో ఉన్న 5స్ని కనుక కౌంట్ చేసినట్లయితే ఇవి ఒక 10 ఉంటాయి, ఇవి ఒక 10, ఇవి ఒక 10. ఇవి మొత్తం 1 to 100 అనమాట. 1 to 100 నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయి అంటే వన్స్ ప్లేస్లో 10 ఉన్నాయి, 10th ప్లేస్లో 10 ఉన్నాయి. ఇవి వన్స్ ప్లేస్లోవి, ఇవి 10th ప్లేస్లో 5s. ఇవి 10, 10 మొత్తం 20 ఉన్నాయి. నెక్స్ట్ మనం 1 to 1000 చూద్దాం. 1 to 1000 అంటే వన్స్, 10s, 100s ప్లేస్లోనే ఉంటుంది. 1000 ప్లేస్ 1 ఉంది కదా, సో మనకి వన్స్ ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్, ఒక్కొక్క ప్లేస్ వాల్యూలో ఎన్ని 5s ఉన్నాయో కౌంట్ చేద్దాము. ఫస్ట్ మనకి 5, 15, 25, 35 అండ్ సో ఆన్ 95. ఈ వన్స్ ప్లేస్ వరకు 5s 10 ఉంటాయి. నెక్స్ట్ ఇంకా 105, 115, 125, 135 అండ్ సో ఆన్ 195. ఇక్కడ కూడా వన్స్ ప్లేసుల్లో 5 మాత్రమే కౌంట్ చేసినట్లయితే ఇవి కూడా 10 ఉంటాయి. సో ఇట్లా మనం అప్ టు ఎంతవరకు రాయొచ్చు? 905, 915, 925, 935 అండ్ సో ఆన్ 995. ఈ 1000 లోపల అంటే 1 నుంచి 1000 లోపల వన్స్ ప్లేస్లో 5s ఎన్ని వస్తాయి అంటే మొత్తం 100 వస్తాయి అన్నమాట. ఇవి చూడండి 10s మళ్ళీ 10 వస్తాయి ఇక్కడ. మధ్యలో 205, 305, 405, 505 ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ వరకు అప్ టు మొత్తం వన్స్ ప్లేస్లో 10 10s 100 వస్తాయి. నెక్స్ట్ 10s ప్లేస్లో చూద్దాం. 10s ప్లేస్ అంటే 50, 51, 52, 53, 54, 55 అండ్ సో ఆన్ 95 రాసినప్పుడు 59. 10s ప్లేస్లో 5s అన్నమాట ఇవి.
ఇవి 10 ఉన్నాయి. నెక్స్ట్ అలానే 150, 151, 152, 153 అప్ టు 159. ఈ నంబర్స్ అన్నింటిలోనూ టెన్స్ ప్లేస్లో 10 వస్తాయి. ఇట్లా మనకి అప్ టు 950, 951, 952, 953, లాస్ట్లో 959. ఇట్లా ఓన్లీ టెన్స్ ప్లేస్లో ఉండే 5s 10 10s. ఇవి కూడా ప్రతి 100కి కూడా 10 10 ఉన్నాయి కదా. సో 10 10s 100s. టెన్స్ ప్లేస్లో కూడా 100 5s వస్తాయి. నెక్స్ట్ 100s ప్లేస్లో అవి 100s ప్లేస్లో అంటే 501, 502, 503. సో ఇక్కడ ఈ 500 నుంచి 599 వరకు మొత్తం 100s ప్లేస్లో 5సే ఉంటాయి. సో ఇవి ఒక 100 నెంబర్స్ ఉంటాయి. మొత్తం 100 + 100 + 100 300 ఉంటాయి. ఈ 1 to 1000 రేంజ్లో మనకి 300 5s ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే 1 to 100 ఏమో 10 + 10 ఉన్నాయి 20. 1 to 1000 ఏమో ఇక్కడ ఒక 0 పెరిగింది. సో ఇక్కడ కూడా ఏమైంది, 10 కాస్త 100 అయింది. 0 పెరిగింది ప్లస్ ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 1 to 10,000 చూద్దాం. ఒకసారి ఈ ప్యాటర్న్ని మళ్ళీ కింద రాసుకుందాం. 1 to 100 వచ్చేటప్పటికి మనకి టెన్స్ ప్లేస్లో 10 ఉన్నాయి, వన్స్ ప్లేస్లో 10 ఉన్నాయి, మొత్తం 20. నెక్స్ట్ 1 to 1000 రేంజ్ వచ్చేటప్పటికి వన్స్ ప్లేస్లో 100 5s ఉన్నాయి, టెన్స్ ప్లేస్లో 100 ఉన్నాయి, 100s ప్లేస్లో 100 5s ఉన్నాయి, మొత్తం 300 ఉన్నాయి. నెక్స్ట్ 1 to 10,000 రేంజ్ చూద్దాం. 1 to 10,000 అబ్జర్వ్ చేసినట్లయితే ప్యాటర్న్ని ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 3 zeros, ఇక్కడ 4 zeros, జీరోస్ పెరిగాయి. సో ఇక్కడ కూడా జీరోస్ పెంచాలి. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 3 zeros వస్తాయి. అలాగే ఇక్కడ 10s 2 ఉన్నాయి, 100s 3 ఉన్నాయి, ఈసారి 1000 4 వస్తుంది అనమాట. ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకోండి జాగ్రత్తగా. సో మొత్తం 4000 5s వస్తాయి అన్నమాట. 1 నుంచి 10,000 వరకు. మనకు కావాల్సింది 5000th 5, కాబట్టి ఇంకొక 1000 5s కావాలి మనకి. సో మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ 1000లోనూ మనకి 300 5s వచ్చాయి. కాబట్టి 10,000 నుంచి 10,099 వరకు మొత్తం మనకి 300 5s వస్తాయి. నెక్స్ట్ 11,000 నుంచి 11,099 వరకు మొత్తం ఈ 1000 నెంబర్స్లోనూ ఇంకొక 300 5s వస్తాయి. చూడండి మనకి 1000 రేంజ్లో 300 5s వస్తాయని రాసుకున్నాం కదా. నెక్స్ట్ 12,000 నుంచి 12,099 వరకు ఇంకొక 300 5s వస్తాయి. మొత్తం ఇక్కడికి మనకి 4,900 అయిపోయింది. ఇక మనకి 100 5s కావాలి. 100 5s అంటే మనకి 100 నెంబర్స్ రేంజ్లో 20 5s వస్తాయి. కాబట్టి ఇక నుంచి మనం 100 రేంజ్ చూద్దాము. అంటే 13,000 నుంచి 13,099 వరకు ఒక 20 5s వస్తాయి. నెక్స్ట్ 30,100 నుంచి 13,199 వరకు ఇంకొక 20 5s వస్తాయి. 13,200 నుంచి 13,299 వరకు ఇంకొక 20 5s వస్తాయి. 13,300 నుంచి 13,399 వరకు ఇంకొక 20 5s వస్తాయి. నెక్స్ట్ 13,400 నుంచి 13,499 వరకు ఇంకొక 20 5s వస్తాయి. సో ఇవన్నీ యాడ్ చేస్తే 4,000, ఇవి ఒక 900, 4,900, ఇవి ఒక 100, మొత్తం 5,000 5s. సో ఆ 5,005 ఏ నెంబర్లో వస్తుంది అంటే 499 కంటే ముందు మనకి 4,095 వస్తుంది కదా, ఆ నెంబర్లో మనకి ఈ 5,005 వస్తుంది అన్నమాట. సో వీ హ్యావ్ రిటర్న్ 13,495. ఈ నెంబర్లో మనకి 5,005 అనేది వస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ క్యాలిక్యులేటర్ హ్యాస్ ఓన్లీ +10,000 and +100 buttons. Write an expression describing the number of button clicks to be made for the following numbers. ఈ నెంబర్స్ రావాలి అంటే ఈ బటన్స్ని ఎన్నెన్నిసార్లు మనం క్లిక్ చేయాలో రాయాలన్నమాట. ఫస్ట్ది 20,800. 20,800 రావాలంటే +10,000 బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. అలాగే 100 బటన్ని 8 టైమ్స్ క్లిక్ చేయాలి. మొత్తం నెంబర్ ఆఫ్ క్లిక్స్ 2 + 8.
10 అవుతుంది అన్నమాట. నంబర్ ఆఫ్ క్లిక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 బటన్ని 2 టైమ్స్, 100 బటన్ని 8 టైమ్స్, మొత్తం 10 క్లిక్స్ వచ్చాయి. నెక్స్ట్ నెంబర్ 92,100. సో ప్లస్ 10,000 బటన్ని 9 టైమ్స్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ హండ్రెడ్స్ వచ్చేటప్పటికి 21 హండ్రెడ్స్ ఉన్నాయి. ప్లస్ 100 బటన్ని 21 టైమ్స్ క్లిక్ చేయాలి. సో నంబర్ ఆఫ్ క్లిక్స్ 9 టైమ్స్, 100 బటన్ని 21 టైమ్స్, మొత్తం 30 క్లిక్స్. నెక్స్ట్ నెంబర్ 65,30,000. సో ఇక్కడ 10,000 బటన్, జాగ్రత్తగా చూడండి ఎలా రాయాలో. వన్స్ పీరియడ్ ఇది థౌజండ్స్ పీరియడ్, నెక్స్ట్ ఇది ల్యాక్స్ పీరియడ్. అయితే ఇక్కడ మనకు 10,000 బటన్ మాత్రమే ఉంది, అంటే 10,000 ప్లేస్ ఇది, దీనికి ముందున్నది కూడా మనం మొత్తం తీసుకోవాలంటే 653 అవుతుంది. మొత్తం 653 టైమ్స్ 10,000 బటన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మనకి హండ్రెడ్స్ బటన్స్, హండ్రెడ్స్ ప్లేస్లో ఏం లేదు కాబట్టి అవసరం లేదు ఇంకా. సో నంబర్ ఆఫ్ క్లిక్స్ 653 అవుతుంది. 100 బటన్ని మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, హండ్రెడ్స్ ప్లేస్లో ఏం లేవు కదా. సో నంబర్ ఆఫ్ క్లిక్స్ ఓన్లీ 653. నెక్స్ట్ 70,25,700. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ 10,000 బటన్ని ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి అనేది ఇక్కడ మనకు ప్లేస్ వాల్యూస్ చూసుకుందాం. 10,000 ప్లేస్లో 2 ఉంది, దానికి ముందున్న నెంబర్ కూడా తీసుకోవాలి. దీంతో కలుపుకుంటే మొత్తం ఇది 702 అవుతుంది. 702. నెక్స్ట్ ప్లస్ 100 బటన్ని హండ్రెడ్స్ ప్లేస్లో ఎంత ఉంది, 7 ఉంది. సో దానికంటే ముందు నెంబర్ ఇది కూడా తీసుకోవాలి. మొత్తం 5700 రావాలి కదా మనకి. ఇంతవరకు వచ్చేసింది 702 రాసేసాం. సో 57 టైమ్స్ మనం 100 బటన్ని ప్రెస్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఈజ్ ఈక్వల్ టు 702 ప్లస్ 57, మొత్తం 759 క్లిక్స్ మొత్తం. నెక్స్ట్ మధ్యలో ఒక నెంబర్ మిస్ అయింది, 1,20,500. ప్లస్ 10,000 బటన్ని 10,000 ప్లేస్లో 2 ఉంది, దానికి ముందున్న నెంబర్ని కూడా కలుపుకోవాలి, అంటే 12 టైమ్స్. నెక్స్ట్ ప్లస్ 100 బటన్, హండ్రెడ్స్ ప్లేస్లో 500 ఉంది, 500 వస్తే చాలు. సో 5 టైమ్స్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్లిక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 టైమ్స్ ప్లస్ 5 టైమ్స్, మొత్తం 17 క్లిక్స్. ఇవి నంబర్ ఆఫ్ క్లిక్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్, హౌ మెనీ ల్యాక్స్ మేక్స్ ఏ బిలియన్? 1 బిలియన్ అవ్వాలి అంటే ఎన్ని ల్యాక్స్ కావాలి? ముందు మనకు ల్యాక్స్కి ఎన్ని జీరోసో బిలియన్స్కి ఎన్ని జీరోసో తెలిసి ఉండాలి. 1 lakh ఈజ్ ఈక్వల్ టు 1 తర్వాత 5 zeros. నెక్స్ట్ 1 బిలియన్, ఇదేమో ఇంటర్నేషనల్ సిస్టమ్. 1 బిలియన్ అంటే 1 తర్వాత మొత్తం 9 zeros ఉంటాయి. వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, మిలియన్స్ పీరియడ్, బిలియన్స్ పీరియడ్. సో ఇక్కడ మనకి 1 మిలియన్కి ఎన్ని ల్యాక్స్ వస్తాయి అంటే ఈ బిలియన్ని ల్యాక్తో డివైడ్ చేసుకోవడమే. నంబర్ ఆఫ్ ల్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ బిలియన్ని 1 బిలియన్ని 1 lakతో డివైడ్ చేయాలి. మొత్తం 5 zeros, ఇక్కడున్న 5 zeros క్యాన్సిల్ అయితే ఇక ఎంత ఉంటుంది, 10,000 ఉంటుంది. సో మొత్తం 10,000 lakhs అన్నమాట 1 బిలియన్కి. 1 బిలియన్ ఈక్వల్ టు 10,000 lakhs. నెక్స్ట్ 9th క్వశ్చన్, యు ఆర్ గివెన్ 2 sets ఆఫ్ నంబర్ కార్డ్స్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 9. 1 to 9 నెంబర్స్ ఉండేటువంటి నంబర్ కార్డ్స్ 2 sets ఉన్నాయంట. ప్లేస్ ఏ నంబర్ కార్డ్ ఇన్ ఈచ్ బాక్స్ బిలో టు గెట్ ది లార్జెస్ట్ పాజిబుల్ సమ్. ఇచ్చిన నెంబర్ కార్డ్స్ని ఈ బాక్సుల్లో పెట్టాలంట, ఇదే విధంగా పెట్టాలి. అయితే ఈ 2 లైన్స్ని సమ్ చేస్తే కనుక లార్జెస్ట్ పాజిబుల్ సమ్ వచ్చే విధంగా ఆ నెంబర్స్ని అరేంజ్ చేసుకోవాలి. అలాగే స్మాలెస్ట్ పాజిబుల్ డిఫరెన్స్ వచ్చేటట్లుగా కూడా అరేంజ్ చేసుకోవాలి. ఆ రిజల్టింగ్ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఆ లార్జెస్ట్ పాజిబుల్ సమ్ ఏంటి, స్మాలెస్ట్ పాజిబుల్ డిఫరెన్స్ ఏంటో కనుక్కోవాలి.
ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనకి 7 డిజిట్స్ ఉన్నాయి ఫస్ట్ లైన్లో, సెకండ్ లైన్లో 5 డిజిట్స్ ఉన్నాయి. ఇట్లా వచ్చేటట్లుగా అరేంజ్ చేసుకోవాలి నెంబర్స్ని. 9 సెట్స్ నెంబర్ కార్డ్స్ 2 సెట్స్ ఉన్నాయి. వాటిని మనం లార్జెస్ట్ పాజిబుల్ సమ్ వచ్చే విధంగా, స్మాలెస్ట్ పాజిబుల్ డిఫరెన్స్ వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. టాప్ రోలో 7 డిజిట్స్, అలానే బాటమ్ రోలో 5 డిజిట్స్ వచ్చే విధంగా చేసుకోవాలి. ఫస్ట్ వన్, లార్జెస్ట్ పాజిబుల్ సమ్ ఇజ్ ఈక్వల్ టు, అన్నీ కూడా 2 2 ఉన్నాయి కాబట్టి 9 2 టైమ్స్, అలాగే 8 ఒకసారి, 7 ఒకసారి, 5 ఒకసారి, 6 ఒకసారి, నెక్స్ట్ 5 ఒకసారి, 4 ఒకసారి, మొత్తం 7 డిజిట్స్ అయినాయి. నెక్స్ట్ బాటమ్ రోలో 5 డిజిట్స్, ఇవి కూడా సేమ్. 8 ఒకసారి కదా యూజ్ చేసింది, ఇంకొకసారి యూజ్ చేసుకోవచ్చు. 7 6 5 4, వీటిని యాడ్ చేసినట్లయితే కనుక మనం 1 to 9 నెంబర్ కార్డ్స్ యూజ్ చేసి చేయగలిగినటువంటి లార్జెస్ట్ పాజిబుల్ సమ్ వస్తుంది. 8 10 13 15 17 10 10. సో 1,75,308. అలాగే ఇవే నెంబర్ కార్డ్స్ యూజ్ చేసి స్మాలెస్ట్ పాజిబుల్ డిఫరెన్స్ని కనుక్కోవాలి. స్మాలెస్ట్ పాజిబుల్ డిఫరెన్స్ రావాలి అంటే స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ని కనుక మైనస్ చేస్తే స్మాలెస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో స్మాలెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి 2 1లు తీసుకుంటాము. 2 ఉన్నాయి కదా, అలానే 2 నెంబర్ కార్డ్స్ 2 తీసుకుంటాము. 3 నెంబర్ కార్డ్స్ తీసుకుంటాము 2, అలాగే 4. ఇందులో నుంచి 5 నెంబర్స్, బాటమ్ రోలో 5 నెంబర్స్ ఉండాలి. ఇది స్మాల్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్లో నుంచి మనం రాయగలిగినటువంటి బిగ్గెస్ట్ నెంబర్ కనుక డిఫరెన్స్ చేసినట్లయితే స్మాలెస్ట్ పాజిబుల్ డిఫరెన్స్ వస్తుంది. అంటే 99 88 7. సో డిఫరెన్స్ చేస్తే 14లో నుంచి 7 మైనస్ చేస్తే 7, 12 ఉంటుంది. 12లో నుంచి 8 మైనస్ చేస్తే 4, ఇక్కడ కూడా 12 ఉంటుంది. 12లో నుంచి 8 మైనస్ చేస్తే 4, ఇక్కడ 11 ఉంటుంది. 11లో నుంచి 9 మైనస్ చేస్తే 2, 11లో నుంచి 9 మైనస్ చేస్తే 2, ఇక్కడ ఇంకా 10 ఉంటుంది. ఇది స్మాలెస్ట్ పాజిబుల్ డిఫరెన్స్. నెక్స్ట్ 10th ప్రాబ్లం. యు ఆర్ గివెన్ సమ్ నంబర్ కార్డ్స్ 4,000 13,000 300 70,000 1,50,000 20 and 5. ఈ నంబర్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర. యూజింగ్ ది కార్డ్స్ గెట్ యాజ్ క్లోజ్ యాజ్ యూ కెన్ టు ది నంబర్స్ బిలో యూజింగ్ ఎనీ ఆపరేషన్ యూ వాంట్. కింద ఇచ్చిన నెంబర్స్ వచ్చే విధంగా ఈ నెంబర్ కార్డ్స్ యూజ్ చేయాలి. ఏ ఆపరేషన్ అయినా యూజ్ చేయొచ్చు, అంటే ప్లస్ ఇంటూ మైనస్ 4 ఆపరేషన్స్లో ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఈచ్ కార్డ్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్ ఫర్ మేకింగ్ ఏ పర్టికులర్ నెంబర్. ఈ నెంబర్ని మనం రావాలి అంటే ఒక కార్డుని ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఒకటి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు, 1,10,000 కావాలి అంటే ఇక్కడ 4,000 ఇంటూ 20 + 5 అంటే 25. 25 ఇంటూ 4,000 అంటే 1,00,000 అవుతుంది. నెక్స్ట్ 13,000, ఈ రెండింటిని యాడ్ చేస్తే 1,13,000 వచ్చింది. సో మనకు కావాల్సింది 1,10,000. ఇక్కడ ఇచ్చారు చూడండి, నియరెస్ట్ అన్నాడు. యాజ్ క్లోజ్ యాజ్ యూ అంటే వీలైనంత దగ్గరగా ఉండే విధంగా, ఎగ్జాక్ట్ నెంబర్ రాకపోయినప్పటికీ మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి దగ్గరగా ఉండే విధంగా ఈ కార్డ్స్ని యూజ్ చేసి మనం వాటిని అరేంజ్ చేసుకోవాలి. సో మనకి అవైలబుల్గా ఉన్న కార్డ్స్ 4,000 13,000 300 70,000 1,50,000 20 కార్డు, అలానే 5 నెంబర్ ఉన్న కార్డు. దీంతో మనకి ఎలా చేయొచ్చో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వన్ 2 lakhs నెంబర్ రావాలి ఇవే కార్డ్స్ యూజ్ చేసుకుంటూ. మనకి హయ్యెస్ట్ నెంబర్ ఉంది ఏంటి, 1,50,000 ఉంది. సో ఆ కార్డుని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే 70,000 కూడా ఉంది, ఆ కార్డుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 2,20,000 వస్తుంది. మనకు కావాల్సింది 2 lakhs కాబట్టి ఇందులో నుంచి 20,000 మైనస్ చేయాలి. అంటే 4,000 ఇంటూ 5 కనుక యూజ్ చేస్తే ఇది 20,000 అవుతుంది. 70,000లో నుంచి 20,000 మైనస్ చేస్తే 50,000 ప్లస్ 1,50,000 మొత్తం కూడా 2 lakhs అవుతుంది. 1,50,000 ప్లస్ 70,000 ఇవి 20,000 అవుతుంది. మొత్తం మనకు కావాల్సిన సమ్ 2 lakhs వచ్చేస్తుంది. అంటే డిఫరెన్స్ ఏం లేదు, ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ కావాలో అదే నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ 1,80,000 ఈ నెంబర్ రావాలి మనకి. 70,000 ఉన్న కార్డుని 5తో మల్టిప్లికేషన్ చేస్తే 3,50,000 వస్తుంది. అలాగే మనకు 1,50,000 కార్డు కూడా ఉంది. నెక్స్ట్ 4,00,000 ఉంది, 20 కార్డు కూడా ఉంది.
ఈ రెండు యూజ్ చేసినట్లయితే 80,000 వస్తుంది. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. 7 5s 35, మొత్తం 4 zeros ఉన్నాయి. అంటే ఇక్కడ 3,50,000. నెక్స్ట్ 1,50,000 ప్లస్ 4 2s 8, మొత్తం 4 zeros 80,000. మొత్తం ఇక్కడ 5 lakhs ప్లస్ 80,000, 5,80,000 వచ్చేసింది. ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన సమ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ డి ప్రాబ్లం. 12,45,000 వచ్చే విధంగా కార్డ్స్ యూజ్ చేసి మనం అరేంజ్ చేసుకోవాలి. 4,000 కార్డు ఉంది, అలాగే 300 కార్డు కూడా ఉంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 12 lakhs ఇక్కడ వచ్చేసింది. 4,000 ఇంటూ 300, అలాగే మనకు ఒక 70,000 కూడా ఉంది. సో ఇక్కడ 12,70,000 వచ్చింది. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఇంకేమన్నా చేయగలమేమో చూద్దాము. అలాగే 1,50,000 ఉంది కదా, 1,50,000 తో డివైడ్ చేసినట్లయితే 5 3s అంటే 30,000 వస్తుంది. ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేషన్ చూద్దాము. 4 3s 12, 5 zeros అంటే 12 lakhs వచ్చేసింది. ఇక్కడ పెట్టాలి కామా. నెక్స్ట్ ఇక్కడ ఒక 70,000. నెక్స్ట్ ఇక్కడ డివైడ్ చేసినట్లయితే 5 1s 5 3s 30,000 అవుతుంది. 70,000లోంచి 30,000 మైనస్ చేస్తే 40,000. సో 12 lakhs ప్లస్ 40,000, మొత్తం 12,40,000 వస్తుంది. మనకు కావాల్సిన దానికంటే ఒక 5,000 తక్కువ వస్తుంది అన్నమాట డిఫరెన్స్. ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన ఫిగర్ రాలేదు. డిఫరెన్స్ అనేది 12,45,000 మనకు కావాలి, కానీ మనకి అరేంజ్ చేయగలిగింది 12,40,000 మాత్రమే. డిఫరెన్స్ 5,000 డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం 20,90,800. దీన్ని మనం ఈ కార్డ్స్ యూజ్ చేసి అరేంజ్ చేసుకోవాలి. అన్నిటికంటే హైయెస్ట్ నెంబరు 1,50,000. దీన్ని 5తో మల్టిప్లికేషన్ చేద్దాం. నెక్స్ట్ 70,000 మైనస్ 4,000. ఈ డిఫరెన్స్ని 20తో మల్టిప్లికేషన్ చేద్దాం. నెక్స్ట్ 13,000 ప్లస్ ఇంకొక కార్డు మిగిలింది 300 నంబర్ కార్డు. వీటి క్యాలిక్యులేషన్ ఏమొస్తుందో చూద్దాం. 15 5s 75, 4 zeros 7,50,000. 70,000లోంచి 4,000 మైనస్ చేస్తే 66,000 ఇంటూ 20 ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 13,300. 7,50,000 ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 2 6 12, 2 6 12 1 13, మొత్తం 4 zeros ఉన్నాయి. 13,20,000 ప్లస్ 13,300. సో ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 20,83,300 వస్తుంది. మనకు కావాల్సింది 20,90,800, అంటే కొంచెం తక్కువే వచ్చింది అన్నమాట ఈ కార్డ్స్ అన్నీ యూజ్ చేసినప్పటికీ. డిఫరెన్స్ 20,90,800 మైనస్ మనం అరేంజ్ చేయగలిగింది 20,83,300. డిఫరెన్స్ వచ్చేటప్పటికి 7,05,000 డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఫైండ్ అవుట్ హౌ మెనీ కాయిన్స్ షుడ్ బి స్టాక్డ్ టు మ్యాచ్ ది హైట్ ఆఫ్ ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఎజ్యూమ్ ఈచ్ కాయిన్ ఈజ్ 1 millimeter థిక్. మనకి చాప్టర్ స్టార్టింగ్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైట్ ఇచ్చారు 180 meters అని చెప్పేసి. సో 180 meters హైట్ రావాలి అంటే 1 millimeter థిక్ ఉన్న కాయిన్స్ని ఎన్ని పెట్టినట్లయితే 180 meters హైట్ వస్తుందో కనుక్కోవాలి. సో మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైట్ తెలిసి ఉండాలి. హైట్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్ టు 180 meters. సో మనకి ఒక కాయిన్ యొక్క థిక్నెస్ 1 millimeter కాబట్టి దీన్ని కూడా మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. సో 180 ఇంటూ దీన్ని 1 meter అని రాసుకోవచ్చు. 180 ఇంటూ 1 meterకి సెంటీమీటర్స్ 100 centimeters. నెక్స్ట్ 180 ఇంటూ 100 ఇంటూ దీన్ని 1 centimeter అని రాసుకోవచ్చు. 1 centimeterకి మిల్లీమీటర్స్ 10 millimeters. సో 10 millimeters. సో దీని మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తే మొత్తం 4 zeros ఇంత థిక్నెస్ అనమాట. సో మనకి 1,80,000 millimeters ఉంది హైట్, మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే. సో ఎన్ని కాయిన్స్ కావాలి అన్నప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు
number of coins is equal to height of statue by thickness of coin. హైట్ ఆఫ్ స్టాచ్యూ మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేసాం. 1,80,000 millimeters బై థిక్నెస్ ఆఫ్ కాయిన్ 1 millimeter. సో డినామినేటర్లో 1 ఉంటే ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. మొత్తం 1,80,000 కాయిన్స్ కావాలి మనకి, అంత హైట్ ఉన్నటువంటి స్టాచ్యూ హైట్ కావాలి అంటే. నెక్స్ట్ 12th క్వశ్చన్. గ్రే హెడెడ్ అల్బాట్రాసెస్ హ్యావ్ రఫ్లీ 7 feet వైడ్ వింగ్ స్పాన్. ఈ బూడిద రంగులో ఉండేటువంటి అల్బాట్రాస్లకి దాదాపుగా 7 అడుగులు వెడల్పు ఉండే రెక్కలు ఉంటాయంట. దే ఆర్ నోన్ టు మైగ్రేట్ అక్రాస్ సెవరల్ ఓషన్స్. అవి చాలా సముద్రాలు దాటి వలస వెళ్తాయి. ఆల్బాట్రాసెస్ కెన్ కవర్ అబౌట్ 900 to 1000 kilometers ఇన్ ఏ డే. అవి ఒక రోజుకు వచ్చేటప్పటికి 900 నుంచి 1000 kilometers దూరం వెళ్ళగలవు. వన్ ఆఫ్ ది లాంగెస్ట్ సింగిల్ ట్రిప్స్ రికార్డెడ్ ఈజ్ అబౌట్ 12,000 kilometers. అవి వెళ్ళినటువంటి ట్రిప్స్లో ఒక ట్రిప్ 12,000 kilometers దూరం వెళ్ళాయంట. హౌ మెనీ డేస్ వుడ్ సచ్ ఏ ట్రిప్ టేక్ టు క్రాస్ ది పసిఫిక్ ఓషన్ అప్రాక్సిమేట్లీ. సో 1000 kilometers ట్రావెల్ చేయడానికి వాటికి ఎన్ని డేస్ పట్టిందో కనుక్కోవాలి. ట్రిప్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారో రాసుకుందాము. డిస్టెన్స్ ఫర్ ది ట్రిప్, మొత్తం ఒక ట్రిప్లో ఎంత డిస్టెన్స్ అవి వెళ్ళాయి. 12,000 kilometers డిస్టెన్స్ వెళ్ళాయి. అయితే ఇవి డైలీ 900 kilometers నుంచి 1000 kilometers వరకు ట్రావెల్ చేయగలవు. అల్బాట్రాస్ డైలీ ట్రావెల్, మనకి రేంజ్ ఇచ్చారు తప్పితే పర్టికులర్గా ఇన్ని కిలోమీటర్స్ వెళ్తాయి అని ఇవ్వలేదు. 900 to 1000 kilometers అంటే వీటిని రేంజ్ అంటాం. ఈ మధ్యలో మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని అర్థం అన్నమాట. ఇది పర్ డే, ఒక డేకి వచ్చేటప్పటికి 900 kilometers నుంచి 1000 kilometers వరకు వెళ్ళగలవు. సో ఇప్పుడు మనం ఫస్ట్ 1000 kilometers వెళ్తాయి అని తీసుకుందాము. యూజింగ్ దేర్ ఫాస్టర్ స్పీడ్, ఫస్ట్ స్పీడ్ని 1000 kilometersగా తీసుకుందాం. 1000 kilometers పర్ డే. అప్పుడు నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని పడతాయి? నంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 12,000 kilometers బై 1000. 3 zeros 3 zeros క్యాన్సిల్. 12 డేస్, నెంబర్ ఆఫ్ డేస్ కదా ఇవి, 12 days పడుతుంది. పర్ డే 1000 kilometers కనుక వెళ్ళినట్టయితే 12,000 kilometers ట్రావెల్ చేయడానికి 12 days పడుతుంది. అలా కాకుండా 900 కనుక అయినట్లయితే యూజింగ్ దేర్ స్పీడ్, దేర్ ఫాస్టర్ స్పీడ్ 900 kilometers పర్ డే, అప్పుడు ఎన్ని డేస్ పడుతుంది? నంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 12,000 బై 900. 2 zeros 2 zeros క్యాన్సిల్. 3 3s 3 40s. 40ని 3తో డివైడ్ చేస్తే 3 1s 3, 3 3s 9, పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 3 3s 9, ఇంకొస్తూనే ఉంటుంది ఇది. సో 13.3 డేస్గా వేసుకోవచ్చు. ట్రిప్ వుడ్ be taken approximately between 12 to 13.3 days. To cross Pacific Ocean. సో మన రేంజ్ అనేది 900 to 1000 kilometers అన్నాడు, ఎగ్జాక్ట్గా ఇవ్వకుండా రేంజ్ ఇచ్చారు కాబట్టి మనం కూడా ఎన్ని డేస్ పడుతుంది అంటే రేంజ్లోనే రాసాము, 12 to 13.3 days పడుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్.
ఏ bar-tailed godwit holds ది రికార్డ్ ఫర్ ది లాంగెస్ట్ రికార్డెడ్ నాన్ స్టాప్ ఫ్లైట్. ఇది ఒక ఫ్లైట్ పేరు అనమాట. ఇది నాన్ స్టాప్గా లాంగెస్ట్ డిస్టెన్స్ని ట్రావెల్ చేసింది. ఇట్ ట్రావెల్డ్ 13,560 కిలోమీటర్స్ ఫ్రమ్ అలస్కా టు ఆస్ట్రేలియా వితౌట్ స్టాపింగ్. ఎక్కడ ఆగకుండా 13,560 కిలోమీటర్స్ అలస్కా నుంచి ఆస్ట్రేలియా వరకు ట్రావెల్ చేసింది ఈ ఫ్లైట్. ఇట్స్ జర్నీ స్టార్టెడ్ ఆన్ 13th October 2022 అండ్ కంటిన్యూడ్ ఫర్ అబౌట్ 11 days. మొత్తం 11 days పట్టిందంటే ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి. ఫైండ్ అవుట్ ది అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఇట్ కవర్డ్ ఎవ్రీ డే. అయితే ప్రతిరోజు ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది. ఫైండ్ అవుట్ ది అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఇట్ కవర్డ్ ఎవ్రీ అవర్. ప్రతి గంటకి ఎంత దూరం కవర్ చేసిందో ఈ రెండు కనుక్కోవాలి. ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఎంత దూరం ట్రావెల్ చేసిందో రాసుకుందాం. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ is equal to 13,560 kilometers. నెక్స్ట్ మొత్తం 11 days పట్టింది. సో డ్యూరేషన్ ఆఫ్ ది ట్రిప్ is equal to 11 days. సో మనం ఒక రోజుకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో కనుక్కోవాలి. డిస్టెన్స్ పర్ డే. దీనికోసం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వేస్తాము. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. $13,560 బై నెంబర్ ఆఫ్ డేస్ 11. 11తో డివిజన్ చేయాలి. 13,560ని 11. 11 1s 11, 2 5 దించుకుంటే 11 2s 22, 3 6 దించుకుంటే 11 3s 33, 3 0 పెట్టుకుంటే 11 2s 22, 8 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. 11 7s 77, 3 వస్తుంది. మరలా 0 పెట్టుకోవచ్చు. మరలా 11 2s 22. ఇంక ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ సరిపోతుంది. 1232.72 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిందనమాట ఆ ఫ్లైట్ అనేది. డిస్టెన్స్ పర్ అవర్ కూడా కనుక్కోవాలి. డిస్టెన్స్ పర్ అవర్ అంటే ఎవ్రీ అవర్కి ఎంత దూరం ట్రావెల్ చేసింది అన్నప్పుడు డిస్టెన్స్ పర్ డే. డిస్టెన్స్ పర్ డే బై సో రోజుకి 24 hours కాబట్టి 24తో డివైడ్ చేస్తాం. పర్ అవర్ కదా కనుక్కోమంది. 1 డేకి 24 hours. డిస్టెన్స్ పర్ డే వచ్చేటప్పటికి మనకి 1232.72 వచ్చింది బై 24. ఈ నెంబర్ని 24తో డివైడ్ చేయాలి. 24 5s 120, 3 వస్తుంది. 2 దించుకుంటే 24 1s 24, 8 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుని 7 దించుకోవచ్చు. 24 3s 72, 7లోంచి 2 మైనస్ చేస్తే 5 1. నెక్స్ట్ 2 దించుకోవచ్చు. 25 24 6 4 24, 6 2s 144, 8 వస్తుంది. పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ వరకు సరిపోతుంది. సో 51.36 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక అవర్ వచ్చేటప్పటికి ప్రతి అవర్కి 51.36 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 14th క్వశ్చన్. బాల్డ్ ఈగల్స్ ఆర్ నోన్ టు ఫ్లై యాజ్ హై యాజ్ 4,500 to 6,000 meters అబోవ్ ది గ్రౌండ్ లెవెల్. ఈ ఈగల్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి 4,500 నుంచి 6,000 meters అబోవ్ ఎగురుతాయంట గ్రౌండ్ లెవెల్కి పైన. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ అబౌట్ 8,850 meters హై. మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఇచ్చారు. ఏరోప్లేన్స్ కెన్ ఫ్లై యాజ్ హై యాజ్ 10,000 to 12,800 meters. ఈ హైట్లో ఏరోప్లేన్స్ అనేవి ఎగురుతాయి. హౌ మెనీ టైమ్స్ బిగ్గర్ ఆర్ దీస్ హైట్స్ కంపేర్ టు రామోస్ బిల్డింగ్. మనకు చాప్టర్ స్టార్టింగ్లో రామోస్ బిల్డింగ్ హైట్ కనుక్కున్నాము. సో రామోస్ బిల్డింగ్ హైట్తో పోలిస్తే ఇవి ఎంతెంత పెద్దవో కనుక్కోవాలి. ఫస్ట్ రామోస్ బిల్డింగ్ హైట్ ఎంతో రాసుకుందాము. రామోస్ బిల్డింగ్ చాప్టర్ స్టార్టింగ్లో చూసాం మనం.
ఈచ్ ఫ్లోరు 4 meters ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ ఈజ్ ఈక్వల్ టు 4 meters. మొత్తం 11 floors ఉన్నాయి. దేర్ ఆర్ 11 floors. సో ది హైట్ ఆఫ్ రామూస్ బిల్డింగ్ is equal to 4 into 11, 44 meters. సో ఇప్పుడు మన రామోస్ బిల్డింగ్ తోటి బాల్డ్ ఈగల్స్ ఎంత హైట్ ఎగరగలవు, అలాగే ఎవరెస్ట్ హైట్ ఇచ్చారు, వీటినన్నిటిని కంపేర్ చేయాలన్నమాట. బాల్డ్ ఈగల్స్తో కంపేర్ చేద్దాం. బాల్డ్ ఈగల్స్ వర్సెస్ రాము బిల్డింగ్, ఈ రెండింటిని కంపేర్ చేయాలి. మనకి ప్రాబ్లంలో బాల్డ్ ఈగల్స్ ఎంతవరకు ఎగరగలవో ఇచ్చారు. బాల్డ్ ఈగల్స్ కెన్ ఫ్లై యాజ్ హై యాజ్ 4500 to 6000 kilometers. ఇంత హైట్లో ఎగరగలవు అవి. సో ఒకవేళ మనం 4500 meters కనుక తీసుకున్నట్లయితే ఎట్ 4500 meters, సో 4500ని ఇక్కడ రామోస్ బిల్డింగ్ హైట్ తోటి డివైడ్ చేయాలి. 44తో డివైడ్ చేయాలి. 4500ని 44తో డివైడ్ చేసినట్లయితే మనకి 102 పాయింట్ డెసిమల్ వస్తుంది. డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, 102 times అనమాట. ఒకవేళ 6000 metersతో కనుక కంపేర్ చేసినట్లయితే 6000ని 44తో డివైడ్ చేస్తే 136 వస్తుంది. సో 136 times ఎక్కువ హైట్ ఎగరగలం అనమాట, ఎట్ 6000 meters. సో బాల్డ్ ఈగల్స్ కెన్ ఫ్లై అప్రాక్సిమేట్లీ 102 to 136 times higher than రామోస్ బిల్డింగ్. నెక్స్ట్ ఇంకొక కంపారిజను, మౌంట్ ఎవరెస్ట్ వర్సెస్ రామోస్ బిల్డింగ్. మౌంట్ ఎవరెస్ట్ హైట్ ఇచ్చారు మనకి. హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ is equal to 8850 meters. సో దీంతో కంపేర్ చేసినట్లయితే 8850ని 44తో డివైడ్ చేస్తే 201.1 వస్తుంది. పాయింట్ తర్వాత 5 కంటే తక్కువ ఉంటే కనుక దాన్ని 201గా తీసుకోవచ్చు. సో అప్రాక్సిమేట్లీ 201. పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంటే దీని ముందున్న నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం. సో 202 అవుతుంది అప్పుడు అది. సో 201 times మౌంట్ ఎవరెస్ట్ 201 times bigger than రామోస్ బిల్డింగ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏరోప్లేన్స్ వర్సెస్ రామోస్ బిల్డింగ్. సో ఏరోప్లేన్స్ ఎంత హైట్లో ఎగరగలవో మనకి ఇచ్చారు. ఏరోప్లేన్స్ కెన్ ఫ్లై యాజ్ హై యాజ్ 10,000 to 12,800 meters. సో ఎట్ 10,000 రేంజ్ ఇచ్చారు ఇక్కడ, 10,000 meters. 10,000 meters అప్పుడు కంపేర్ చేస్తే 10,000 డివైడెడ్ బై 44. 10,000 44తో డివైడ్ చేస్తే 227 వస్తుంది, అంటే 227 times హైట్ అనమాట. నెక్స్ట్ ఎట్ 12,800ని 44తో డివైడ్ చేస్తే 290.9 వస్తుంది. పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంటే కనుక పాయింట్కి ముందున్న నెంబర్కి ఒకటి యాడ్ చేసుకోవచ్చు, అంటే అప్రాక్సిమేట్గా 291 times అని రాసుకోవచ్చు. సో ఏరోప్లేన్స్ కెన్ ఫ్లై approximately
227 to 291 times higher than Ramu's building. ఈ ప్రాబ్లం తోటి మనకి ఫస్ట్ చాప్టర్ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది.